హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. రైట్ నో మీ అందరికైతే నేను ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, మంచి కేఫ్ చూపిస్తాను, పిజోరియో. ఇది ఎక్కడుంది ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. మనం పెద్దమ్మ టెంపుల్కి జనరల్లీ చాలామంది విజిట్ చేస్తుంటారు. పెద్దమ్మ టెంపుల్ పక్కనే బిల్వా 36 బిల్డింగ్లో 5th ఫ్లోర్లో ఉంటుంది అనమాట పిజోరియో. సో ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీ అందరికీ వీడియోలో చూపిస్తాను అనమాట. డూ ఫాలో మీ. జనరల్లీ కాఫీ షాప్స్ కానీ కేవ్స్ కానీ చాలా చిన్న ప్లేసెస్లో ఉంటాయి అనమాట. కొంచెం కన్వీనియన్స్ ఉండదు. బట్ మీరు ఇది చూస్తే మటుకు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా నీట్గా కంపల్సరీ విజిట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఒకసారి మీరు చూడండి ఇక్కడ నుంచి ఎంత మంచిగా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అండ్ గార్డెన్ లాగా అంత నీట్గా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కౌంటర్ దగ్గర ఎంత ఫీజిబిలిటీ ఉందో. సో మీ ఫ్రెండ్స్తో గ్యాదర్ అవ్వడానికి కానీ మీ గెట్ టుగెదర్స్ కానీ నిజంగా చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం మన సెంటర్లోనే ఉందన్నమాట. మన పెద్దమ్మ టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి మాదాపూర్ వెళ్ళే రోడ్ అనమాట. జంక్షన్లో ఉంది యాక్చువల్లీ ప్లేస్. చాలా బాగుంది. రీసెంట్గా ఓపెన్ చేశారనమాట పిజోరియో కేఫ్. నాకు తెలిసి నేను రీసెంట్గా విజిట్ చేసిన కేవ్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పేషియస్గా అండ్ దట్టు మాదాపూర్కి జూబ్లీ హిల్స్కి మధ్యలో ఉన్న ప్లేస్ చాలా బాగుంది. యాంబియన్స్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉందన్నమాట. మన ఫ్రెండ్స్తో ఎక్కువ మందితో గ్యాదర్ అవ్వడానికి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు ఒకసారి గార్డెన్ కానీ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఏరియా. అండ్ ఇక్కడ చూసారా నిజంగా ఇది ఒక సపరేట్ ప్లేస్ లాగైతే వీళ్ళు డిజైన్ చేశారనమాట. జనరల్లీ రీసెంట్లీ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అంటే చెప్పొచ్చు లవర్స్ కూడా అలా వచ్చి హ్యాపీగా ఇక్కడైతే హ్యాంగ్అవుట్ అవ్వచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. జస్ట్ మనం ఆర్డర్ ఇచ్చుకొని కూర్చుంటే చాలు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్లేస్ చాలా బాగుంది. డెఫినెట్గా మీరు విజిట్ చేయాల్సిందే. అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, శరత్ హైదరాబాద్లో ఉంటున్నావు, మంచి ఏదైనా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు కానీ మంచి కేఫ్ ఏదైనా ఉంటే చెప్పు, కాఫీ షాప్ ఏదైనా ఉంటే చెప్పు, గ్యాదర్ అవ్వాలి అని అనుకుంటుంటారనమాట. నేను వాళ్ళకి డెఫినెట్గా సజెస్ట్ చేసే ప్లేస్ ఏంటంటే పిజోరియో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కూడా ఒక స్పెషల్ రూమ్ అయితే ఉందన్నమాట. అది కూడా చూపిస్తానండి. సో ఇదే అనమాట ఆ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసుకోవడానికి మంచి స్పెషల్ రూమ్ అనమాట. సో ఇమాజిన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో పాటు మీరు ఏదైనా బర్త్డే సెలబ్రేషన్కి ఇక్కడ మనం ఏదైనా కేక్ కటింగ్స్ అలాంటివి కనుక ప్లాన్ చేసుకుంటే మస్తు ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మనం ఒక గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మ్యాచెస్ చూడడానికి కానీ, అండ్ ఇక్కడ టీవీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో టీవీ చూస్తూ మనం జనరల్లీ మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని మొజిటోస్ కానీ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఆర్డర్ చేసుకొని ఇక్కడ కూర్చొని హ్యాపీగా టీవీ చూస్తూ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ చూడొచ్చు. ఏదైనా ఫన్, డెఫినెట్గా మీరు ఫ్రెండ్స్తో మనం ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇది కొత్తగా పెట్టిన కేఫ్ అనమాట పిజోరియో. అండ్ ఓపెనింగ్ ఆఫర్గా మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఏంటంటే జస్ట్ 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తెలుగు వన్ ఛానల్ నేమ్ చెప్పినా, యాంకర్ శరత్ పేరు చెప్పినా మీకు 10% డిస్కౌంట్ అయితే ఇక్కడ లభిస్తుంది. జనరల్లీ మనకున్న అంటే ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైనా కష్టాలు కానీ అలా ఏమైనా ఉంటే దేవుడికి చెప్పుకోండి అంటారు కదా. అండ్ ఇక్కడ కూడా మంచి ప్లెజెంట్ యాంబియన్స్లో మనకైతే కృష్ణుడి బొమ్మ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. హ్యాపీగా అలా మనం కూర్చొని తింటూ జస్ట్ ఆ కృష్ణుని అలా చూసుకుంటూ మనల్ని మనం మర్చిపోవచ్చు ఈ ప్లేస్కి వస్తే. నిజంగా అంత పీస్ఫుల్గా ఉంది. మొత్తం అంత పైన ఓపెన్ ప్లేస్ అనమాట. డెఫినెట్లీ మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ టీవీ స్క్రీనింగ్ కూడా ఉందన్నమాట. మీరు ఏదైనా క్రికెట్ మ్యాచెస్ కానీ మీ బర్త్డేస్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ ప్లే చేసుకోవడానికి కానీ, ఇంకా మీ ఫ్యామిలీతో ఉన్న మెమరీస్ కానీ ఇలా ఏదైనా వీడియోస్ ఏమన్నా రికార్డ్ చేసుకొని ఇక్కడ ప్లే చేసుకుంటూ మీ ఫ్యామిలీ అందరూ ఇక్కడ గ్యాదర్ అయితే అసలు ఎంత బాగుంటుందో నిజంగా తెలుసా. అండ్ మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అరీనా చాలా బాగుంది. ఓపెన్ మైక్స్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ గిటార్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట.
సో ఇప్పుడు కిచెన్ కూడా చూద్దాం అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి చాలా లైవ్లీగా ఉందన్నమాట. అన్నీ అప్పటికప్పుడు జస్ట్ మనం ఆర్డర్ ఇచ్చిన వితిన్ 5 to 10 minutes అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వగలరు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు పిజ్జా కానీ, పాస్తాస్ కానీ, సూప్స్ కానీ, సలాడ్స్ కానీ, మొజిటోస్, కోల్డ్ కాఫీస్, హాట్ కాఫీస్. అసలు నాకు తెలిసి ఒకే ప్లేస్లో ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్ వెరైటీస్ అనేది ఉండడం నాకు తెలిసి చాలా తక్కువ అనమాట. అండ్ ఇంత యాంబియన్స్తో జనరల్లీ కాఫీ షాప్స్ ఏంటంటే చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయన్నమాట. బట్ ఇంత పెద్ద యాంబియన్స్లో ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరికేది నాకు తెలిసి హైదరాబాద్లో పిజ్జోరియో వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నాకు తెలిసి ఇది ఇంకొక స్పెషల్ ప్లేస్ లాగా ఉందన్నమాట. మంచిగా అకేషనల్లీ కూర్చోడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే మేడ్ చేస్తారు. మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో అది కూడా చూపిద్దాం. అండ్ మాక్టైల్స్ కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, పిజ్జా వెరైటీస్ ఏంటనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ మీ పిల్లలకి వస్తే నాకు తెలిసి చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ వాళ్ళు చేసిస్తారనమాట. అది కూడా రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక స్పెషల్ ప్లేస్ అయితే చూపిస్తాను. నాకు తెలిసి ఇది లవర్స్కి కానీ, కపుల్స్కి కానీ, కొంచెం అలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అని చెప్తా. పైకి వెళ్తున్నాను, వచ్చేయండి నాతో పాటు. అండ్ ఇప్పటి వరకు మనం కింద చూసాం కదా, ఇంకా పైకి వచ్చాం అనమాట. అండ్ ఇక్కడైతే అసలు ఇది అసలైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ కాఫీ షాప్ దగ్గర పిజ్జారియాలో పైన టాప్ ప్లేస్కి వచ్చేసాం మనం. అసలు ఇక్కడ కదా ఇలా కూర్చొని అలా సిటీ వ్యూ అంతా చూసుకుంటూ ఉంటే ఎంత బాగుందో, నిజంగా వర్త్ వర్మ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సరదాగా మీరు అలా కూర్చొని మాట్లాడుకోవడానికి మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తోటి, జనరల్లీ కపుల్స్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక మంచి ఉయ్యాల కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. జనరల్ ఇలాంటి ప్లేస్లో గర్ల్ ఫ్రెండ్ తోటి కానీ అలా ఉయ్యాలు ఊక్కుంటూ కొంచెం మనం ఎంజాయ్ చేస్తే అసలు ఇంకా చాలా బాగుంటుంది. సిటీస్లో బయట ఎక్కడైనా ఇలా చేయాలంటే కష్టం. బట్ ఇక్కడైతే చాలా హ్యాపీగా ప్లెజెంట్గా మనకి నచ్చిన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి అయితే ఇది ఒక మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది కాఫీ షాప్కి కార్నర్ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూర్చుంటే అసలు మనల్ని డిస్టర్బ్ చేసేవాడే ఉండడు. ఈ కార్నర్ ప్లేస్లో హ్యాపీగా ఒక మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోవడానికి కానీ, అండ్ ఇక్కడ మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత కార్నర్కి వచ్చి కూర్చుంటే అసలు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ప్రశాంతంగా, అంటే జనరల్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం చాలా టైర్డ్ అవుతుంటాం. ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చి మనం టైం స్పెండ్ చేసి మనకు నచ్చిన ఫుడ్ తింటూ ఉంటే అసలు ఇంతకంటే ఇంకా అసలు ఆనందం ఇంకోటి ఉండదు. డెఫినెట్గా మీరు ఇక్కడికి విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ పిజ్జోరియాలో మేనేజర్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అంబియన్స్ నచ్చింది నిజంగా. జనరల్ ఏంటంటే మనం వర్క్ చేసుకొని అలా ఎంటర్ అయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా ప్రెజెంట్గా స్పెండ్ చేద్దాం అనుకుంటారు. నాకు తెలిసి చాలా మంచి ప్లేస్ అనుకుంటా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? జస్ట్ ఒక 2 months క్రితమే స్టార్ట్ అయింది. చాలా మంచి, మా దగ్గర అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. పిజ్జా, పాస్తా, శాండ్విచెస్ అండ్ సాలడ్స్ కూడా ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, అపెటైజర్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అపెటైజర్స్ ఉన్నాయి, ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ బిలాంగ్స్ టు లైక్ కాంటినెంటల్ ఫుడ్. And apart from that we have cold coffees, smoothies and shakes also. With this we have ice cream also inside. So ఇవన్నీ మేము సర్వ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇప్పుడే నేను ఇందాక పిజ్జా తిన్నాను, చాలా డెలిషియస్ అనిపించింది. అంటే అది ఎలా చెప్పాలి, మంచి బ్రాండెడ్, అంటే పిజ్జా తింటాం కదా మనం, అలానే అనిపించింది అనమాట. అది ఫార్మ్ హౌస్ పిజ్జా అండి. ఫార్మ్ హౌస్ పిజ్జా అంటే దాంట్లో చాలా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ యూజ్ చేసాము. అంటే బ్రోకలీ, ఇంగ్లీష్ వెజిటేబుల్స్ యూజ్ చేసాము, బ్రోకలీ, జుక్నీ ఇలాంటివి వెజిటేబుల్స్ దాంట్లో యూజ్ చేసాం. కాబట్టి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది సార్. అందుకే అంత నచ్చింది. అవును, చాలా డెలిషియస్ అనిపించింది. అండ్ ఇంకా నేను రెడ్ బుల్ బ్లూ అది మొజిటో కూడా తీసుకున్నాను, చాలా టేస్టీ అనిపించింది. అంటే నేను జనరల్ ఏంటంటే వర్జిన్ మొజిటో, బ్లూ మొజిటో ఇవి తాగేవాడిని. ఫస్ట్ టైం రెడ్ బుల్ మొజిటో తాగాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ప్లెజెంట్గా ఉందన్నమాట. చూడడానికి మంచి దేవుడు బొమ్మ కానీ, కూర్చోడానికి కిడ్స్కి ఐస్ క్రీమ్ జోన్ లాగా కానీ చాలా బాగుంది. పైన ఇంకా అసలు చాలా మంచి ప్లేస్ ఉంది, వర్తీ ప్లేస్ ఉంది. అండ్ ఏంటంటే ఇక్కడ ఏమైనా ఆఫర్స్ అలా ఏమన్నా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి? ఉన్నాయి సార్, ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా అంటే ఇక చిన్న పార్టీస్ కూడా చేస్తూ ఉంటాం. 10%, 15% డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము. 10-15% డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము. అట్లనే ఇక చిన్న చిన్న పార్టీస్ కానీ, చిన్న చిన్న బర్త్డే పార్టీస్, గెట్ టుగెదర్స్ అలాంటివి ఉంటే ప్యాకేజెస్ కూడా ఇస్తున్నాము. సూపర్. సో అంటే మా ఛానల్ నుంచి తెలుగు వన్ పేరు చెప్పొచ్చిన
యాంకర్ శరత్ పేరు చెప్పొచ్చినా డెఫినెట్లీ మీరు 50% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అండ్ న్యూ ఇయర్ కి కూడా ఏదో ప్లాన్ ఉందని ప్లాన్ చేస్తున్నాము, ఇంకా అది ఓపెన్ గా రాలేదు, మేము ప్లాన్ చేసి రాలేదు. ఓకే, బట్ డెఫినెట్లీ వి ఆర్ ప్లానింగ్ ఫర్ సో న్యూ ఇయర్ కి ఎవరైనా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కి కానీ నైట్ టైం గ్యాదరింగ్ కి నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ వాళ్ళు విజిట్ చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. జస్ట్ ఇప్పుడు ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చాను, ఎలా ఉందో టేస్ట్ మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను అనమాట. అమేజింగ్ అసలు. జనరల్లీ మనం బయట పిజ్జాస్ తింటుంటాం కదా, బట్ నాకైతే ఈ పిజ్జా చాలా డెలిషియస్గా అనిపించింది అనమాట. క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి, తిన్నాక తర్వాత మాట్లాడుకుందాం. సో చూసారు కదా పిజ్జోరియో కేఫ్ ఎంత బాగుందో, కింద కానీ పైన కానీ యాంబియన్స్ కానీ నిజంగా చెప్తున్నాను. అలా మనం ఆఫీస్ అయిపోయిన తర్వాత కానీ మన వర్క్ అయిపోయిన తర్వాత కానీ వచ్చి ప్లెజెంట్గా ఒక 1 అవర్ కూర్చొని వెళ్తే అసలు అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో తెలుగు వన్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వన్.